బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పరేషాన్ చేస్తోందా? నేతల మధ్య చిచ్చు రేపుతోందా? కాషాయ సారథి చేపట్టిన ఆపరేషన్ పాలమూరు హిట్టా ఫట్టా? గతంలో బీజేపీ కీలక జాతీయ నేత బిఎల్ సంతోష్ పై ఆరోపణలు చేసిన వారిని చేర్చుకోవడం విమర్శలకు దారితీస్తోందా? ఆపరేషన్ ఆకర్ష్ ఒక మాజీ ఎమ్మెల్యేతో సరిపెడతారా, కొనసాగిస్తారా? కమలం పార్టీలో అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ రథసారథిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత జోష్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో పర్యటించారు. కేవలం పర్యటనలతో సరిపెట్టకుండా పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేరికలతో ఎదురయ్యే సమస్యలపై చర్చించకుండానే కొత్త సారథి దూకుడుగా వెళుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పార్టీలో కొత్త పాత నేతల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే జిల్లాల కేంద్రంగా అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. వాటిని క్లియర్ చేయకుండానే అధ్యక్షుడు చేరికలపై దూకుడుగా ముందుకు వెళ్లడం ఏంటనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గతంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పాటు పార్టీ సభ్యత్వం కూడా ఇచ్చారు. గతంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పై ఆరోపణలు చేసిన నేతను ఎలా చేర్చుకుంటారనే దానిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అచ్చంపేటలో మాజీ ఎంపీ రాములు, నాగర్ కర్నూలు నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ను కాదని తాజాగా గువ్వల బాలరాజును చేర్చుకోవడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు గువ్వల చేరికపై ఆ నియోజకవర్గ నేతలతో చర్చించారా లేదా అని కొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారట. కమలం పార్టీలో అట్టహాసంగా ఆపరేషన్ పాలమూరును ప్రారంభించింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. కేవలం ఒకే ఒక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాత్రమే కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది కొంత టైం కావాలని అడిగారట. పార్టీ కొత్త సారథి రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత జోష్ పెంచేందుకు ఆపరేషన్ ఆకర్షను ఉధృతం చేయాలని భావించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు స్కెచ్ వేశారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామని పార్టీ వీడుతున్నారనే వార్తలను వారు ఖండించారు. గతంలో గువ్వల బాలరాజుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ బీజేపీ నేతతో లావాదేవీలు నిర్వహించారు. దీంతో ఆయన బీజేపీ గూటికి చేరారు అనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. మొత్తంగా బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేతల మధ్య చిచ్చురేపుతోంది. గువ్వల బాలరాజు చేరిక తర్వాత ఈ ఆపరేషన్ కొనసాగిస్తారా లేదా చూడాలి మరి.